హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? రోజు నేను పచ్చి బఠానీలతో పరాటా చేస్తున్నానండి. దీన్ని మటర్ పరాటా అనేసి అంటారనమాట. కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ పరాటాలు చేసినట్లయితే ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నట్లు మనకు పూరీలు పొంగినట్లు ఈ పరాటాలు అనేవి పొంగుతాయి అన్నమాట. సూపర్ సాఫ్ట్గా వస్తాయి, అలాగే ఎంతో ఎమ్మీగా కూడా ఉంటాయి అన్నమాట. చూసారా ఇక్కడ, వావ్, ఇంత బాగా పూరీలాగా పొంగుతున్నాయి అన్నమాట. సో ఇవైతే లోపల మంచి స్టఫింగ్తో, సో అలాగే ఏ పొర కా పొర సపరేట్ అవుతూ సూపర్ సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇవి తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 2.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకే మనకి రుచికి సరిపడా, అంటే నేను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్, ఆయిల్, ఈ పిండిని అనేది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ పిండిని బాగా ఒత్తుతూ కలుపుకున్నట్లయితే సో మనకి పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా, మనం చేత్తో ఇలా అన్నట్లయితే అలా ముద్ద కట్టేయాలన్నమాట. అలా వస్తేనే మనకి పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఇక్కడ మనకు మణికట్టు ఉంటుంది కదా చెయ్యి దగ్గర, సో ఈ మణికట్టుతో మనం ప్రెస్ చేస్తూ దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. సో అలా ప్రెస్ చేస్తూ ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ వెల్తో టచ్ చేసినట్లయితే ఎంత సాఫ్ట్గా ఉందో. అలాగే దానిపైన ఒక 1/2 స్పూన్ ఆయిల్ అనేది అప్లై చేసేసి ఒక క్లాత్ కప్పి పక్కన ఉంచేసుకోవాలన్నమాట దీన్ని, ఈ మిశ్రమాన్ని. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 ఇంచుల అల్లము, అలాగే సో 10 వరకు వెల్లుల్లి, అలాగే కొన్ని మీ కారానికి సరిపడా, నేను వచ్చేసి 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో కారం తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి నేను 1 కప్పు పచ్చి బఠానీలు తీసుకున్నాను. పచ్చి బఠానీలు లేనట్లయితే ఫ్రోజన్ బఠానీ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఇలాగా సో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, అంటే మెత్తగా లేకుండా కొంచెం పలుకుగా. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోకే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర, అలాగే కొంచెం క్రష్ చేసుకున్న సోంపుని యాడ్ చేసుకొని సో ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సో ఆ టైంలోనే ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇక్కడ నేను కట్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందాక మనం తయారు చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఇందులోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది అనేది మస్ట్, చాలా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. అలాగే మనకి పచ్చి బఠానీలో ఉన్న తడిని కూడా ఇది పీల్ చేసుకుంటుందన్నమాట. సో మనకి అప్పుడు పరాటాలు చేసామంటే సో బయటికి అనేది ఫిల్లింగ్ అనేది పోకుండా ఉంటుంది. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇందాక మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చి బఠానీ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని సో ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్లు నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత అందులోకే 1 స్పూను, అంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారము, అలాగే పసుపు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, కలర్ అనేది చేంజ్ చేస్తుంది కాబట్టి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా. ఇక్కడ గరం మసాలా వచ్చేసి ఒక మంచి టేస్ట్, అలాగే మంచి అరోమా ఇస్తుందన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్ అనమాట యాడ్ చేసుకోవడము. సో దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట, అంటే చెమ్మ అనేది లేకుండా అయిపోతుంది, తడి లేకుండా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదు కాబట్టి లెమన్ యాడ్ చేసుకున్నాను. లెమన్ యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలన్నమాట, ఆ నిమ్మరసం అనేది సో మొత్తం మిశ్రమానికి పట్టేటట్లు. ఇప్పుడు ఇందులోకే కొంచెం కొత్తిమీర ముందుగానే తరిగి పెట్టుకున్నది యాడ్ చేసుకొని సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. సో తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండి చూసినట్లయితే చాలా సాఫ్ట్గా తయారైపోయింది. సో ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని సో మనకు కావాల్సిన సైజులో పిండిని ఉండలుగా చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఎన్ని ఉండలు కావాలో అన్ని ఉండలు తయారు చేసేసుకొని సో ఇలాగా పక్కన ఉంచేసుకోవాలి. సో ఇందాకే మనం స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వచ్చేసి ఇప్పుడు బాగా చల్లారిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం గోధుమ పిండి ఉండలు చేసుకున్నాం కదా, దానికంటే కొంచెం చిన్న సైజులో ఈ స్టఫింగ్ ఉండలు అనేవి ప్రిపేర్ చేసేసుకొని సో ఇలాగా ఎన్ని ఉండలు అయితే అవుతాయో అన్ని ఉండలు తయారు చేసేసుకొని ఇలాగా పక్కన ఉంచేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు వచ్చేసి స్టఫింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక గోధుమ పిండి ఉండని తీసుకొని 2 చేతుల మధ్యలో ఇలా ఫ్లాట్గా చేసుకొని అంచుల్ని ఒత్తుకుంటూ ఇలాగా పల్చగా, అంచులు పల్చగా అవ్వాలి. అలాగే మధ్యలో కొంచెం మందంగా పిండి ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అంచులు పల్చగా ఉండాలి. తర్వాత ఇందులో స్టఫింగ్ ఉంచేసి అంచుల్ని మడుచుకుంటూ అలాగే ఒక చెయ్యితి బొటన వేలితో స్టఫింగ్ని లోపలికి తోస్తూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎక్స్ట్రా పిండిని నేను తీసేయలేదు, అలాగే ఉంచేసాను అనమాట. ఇప్పుడు దీనిపై పొడిపిండి చల్లుకుంటూ ఎంత వీలైతే అంతవరకు ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి మనం లైట్గా ప్రెజర్ అప్లై చేస్తూ ఈ రూల్ కట్టతో సో ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. సో 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ సో ఇలాగా రౌండ్గా ఒత్తుకోవాలన్నమాట. సో ఇక్కడ స్టఫింగ్ అనేది మనకి అంచుల వెంట బయటికి రాకూడదు అనమాట. అంచుల వెంట బయటకు వచ్చింది అంటే పరోటా అనేది పొంగదు. సో అలాగే ఫ్లాట్గానే ఉండిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. ఎక్కడ ఫిల్లింగ్ అనేది బయటికి రాలేదు. సో ఈలోపు మనం పెనం హీట్ చేసుకొని ఉంచుకొని అందులోకి ఈ పరోటాని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి బబుల్స్ ఫామ్ అవుతుంది చూడండి. సో ఆ టైంలో ఇలాగా ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీదకి గీ లేదా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఇలా అప్లై చేసేసి సో ఇంకొక వైపుకు తిప్పుకొని మళ్ళీ ఈ వైపు కూడా సో మనం నెయ్యి లేదా ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నట్లయితే సో ఇక్కడ చూసారా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో పరోటా. సో ఇలా పొంగుతూ సో ఏ పొరకు ఆ పొర అనేది సపరేట్ అవుతుందన్నమాట. సూపర్ సాఫ్ట్గా కూడా వస్తాయి. సో అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి పూరీలు పొంగుతున్నట్లు ఈ పరోటా అనేది పొంగుతుందన్నమాట. సో ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ పరోటాని తీసేసుకొని ఇంకొక ప్లేట్లోకి ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగా ఎన్ని పరోటాలు కావాలంటే సో అన్ని పరోటాలు మళ్ళీ సేమ్ అదే విధంగా తవాల మీద యాడ్ చేసేసుకొని సో ఒకవైపుకి ఫ్లిప్ చేసుకొని ఆయిల్ లేదా గీ అనేది అప్లై చేసేసుకొని సో ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఆ వైపు కూడా ఆయిల్ లేదా గీ అనేది అప్లై చేసేసి సో మళ్ళీ కొంచెం కాల్చుకున్న తర్వాత దీన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే ఎన్ని పరోటా కావాలంటే అన్ని పరోటాలు తయారు చేసేసుకొని వీటిని ఆనియన్ పచ్చిమిర్చి లేదంటే ఆనియన్ రైతాతో కానీ సర్వ్ చేసినట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియోని లైక్ చేయండి.